క్రొత్త నిబంధన గ్రంథము నుంచి మొదటి పుస్తకంగా ఇవ్వబడినటువంటి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరెసును జరహును కనెను, పెరసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. 16వ వచనం. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇంకా మధ్యలో ఉన్న వాక్యాలన్నీ కూడా చదువుకుంటూ రావాలి, సమయం సరిపోదు కాబట్టి మనకు అవసరమైనటువంటి వచనాలను మాత్రమే మనం తీసుకుని మనం ముందుకు సాగుదాము. మత్తయి సువార్త మనం చదువుకున్నటువంటి అధ్యాయం ఏదైతే ఉందో, దాదాపుగా మనకు బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. ఏమేమి సువార్తలు అవి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? విచిత్రం ఏంటంటే 4 సువార్తలలో కూడా ఎవరి గురించి చెప్పబడింది? యేసుక్రీస్తు వారి గురించే చెప్పబడింది. 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు వారిని ఒక్కడే ఉన్నటువంటి, మత్తయి సువార్తలో ఉన్న యేసుక్రీస్తు వారిలో మళ్ళీ ఎక్కడ కనబడతారు మనకి? మార్కు సువార్తలో కూడా కనబడతారు, తర్వాత లూకా సువార్తలో కూడా ఆయనే కనబడతారు, తర్వాత యోహాను సువార్తలో కూడా ఆయనే కనబడతారు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తుని గురించి చెప్పేటప్పుడు కొన్ని విషయాలను ఏం చేశారంటే ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వచ్చారు. 4 సువార్తికులు కూడా ఏం చేశారంటే యేసుక్రీస్తు గురించే చెప్పారు. కాకపోతే ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చెప్పుకుంటూ వచ్చారు, ఒక్కొక్క విధానంలో దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని పరిచయం చేసుకుంటూ వచ్చారు. కానీ అందరూ కూడా చెప్పింది ఒకే మాట, కాకపోతే చెప్పినటువంటి విధానం మాత్రం వేరు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఇది బాగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో ఒకవేళ మన పిల్లలు సరిగ్గా చదవకపోతే, ఆ చదవకపోయేటటువంటి విషయాన్ని మనం ఏం చేస్తామంటే మన దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఒక విధానంగా చెప్తారు. ఎంతో కష్టపడుతున్నాము, ఎంతో ఫీజులు కడుతున్నాము, కానీ వీడు సరిగ్గా చదవట్లేదు, నాకు ఎంతో బాధగా ఉందని ఎవరికి చెప్తాం? మన దగ్గరగా ఎవరైతే ఉంటారో, క్లోజ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళతో పంచుకుంటాం. ఇప్పుడు ఇదే మాట అట్టుకెళ్ళి మనం స్కూల్ ప్రిన్సిపాల్తో అనగలమా? మా వాడు సరిగ్గా చదవట్లేదు కాబట్టి మీరు ఏమాత్రమో ఊరుకోవద్దు, మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే వాడిని మీరు గాడిలో పెట్టాలి. మీరు ఏం చేస్తారో తెలీదు, మా అబ్బాయి ఏం చేయాలి? చదివేటట్టుగా చేయాలి. ఇప్పుడు ఇదే మాట మళ్ళీ మన దగ్గర ఇంకొకరికి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఎంత నేను చెప్తున్నా కానీ వాడు వినట్లేదు, సరిగ్గా చదవట్లేదని చెప్తా ఉంటామా? చెప్పమా? చూడండి, మనం చెప్పే విషయం ఏంటి? బాగా చదవట్లేదు అన్న విషయాన్ని మనం చెప్తాము. కానీ చెప్పే విధానం ఎలా మారుతుంది? వినే వారిని బట్టి చెప్పే విధానం మారుతుంది. అంటే వ్యక్తిని బట్టి చెప్పే విధానం మారుతుంది, కానీ చెప్పే విషయం మారుతుందా? మారట్లా. విషయం ఒకటే, కానీ చెప్పే విధానం ఏమవుతుందంటే వినే వారిని బట్టి మారుతుంది. సువార్తలు కూడా అంతే. చెప్తున్న విషయం ఒకటే, చెప్తున్నటువంటి విషయం ఒకటే, కానీ చెప్పబడుతున్నటువంటి విధానం మాత్రం వేరు. మత్తయి సువార్తలో మనం చూసుకుంటే మత్తయి గారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాశారు అంటే యూదులను దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి మాట. మత్తయి సువార్త ఏమో యూదులను దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి సువార్త, మార్కు సువార్త ఏమో రోమీయులను దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి సువార్త, లూకా సువార్త ఏంటి అంటే గ్రీకు దేశస్థులను అంటే అన్యులను దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి మాటలు. ఇక ఆఖరిదిగా ఉన్నటువంటి యోహాను సువార్త ఏదైతే ఉందో సమస్త జనులకు రాయబడినటువంటి సువార్త.
అందుకే యోహాను సువార్త ఎలా ఉంటుందంటే చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ప్రతి మాట కూడా, ప్రతి సందర్భం కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో మత్తయి సువార్త, ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా రాస్తున్నారు అంటే మత్తయ్య గారు ఎవరిని? యూదులను దృష్టిలో పెట్టుకుని రాస్తున్నటువంటి మాట. మనం మత్తయి సువార్త చదువుతూ ఉంటే ఈయన ఎక్కువ ఏం చెప్పాలనుకుంటారంటే, మన ఎదురు చూస్తున్నటువంటి యూదులుగా ఇశ్రాయేలీలు కూడా ఎదురు చూస్తున్నటువంటి రాబోయే మెస్సయ్య ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు అని బలంగా చెప్తున్నటువంటి సువార్త. ఎవరిని దృష్టిలో పెట్టుకున్నారు? యూదులను దృష్టిలో పెట్టుకుని రాస్తున్నారు. ఏది ఎక్కువగా చెప్పాలనుకుంటున్నారంటే, ఇదిగో మీరు ఎదురు చూస్తున్నటువంటి రాబోయే మెస్సయ్య ఎవరైతే ఉన్నారో ఆయనే యేసుక్రీస్తు వారు అని బలంగా చెప్పుకుంటూ వస్తారు. బలంగా, చాలా ఎక్కువగా దాన్ని నొక్కి చెప్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్తలు ఏం చేస్తారంటే, అది ఎవరి గురించి రాయబడింది? లూకా సువార్త గ్రీకు దేశంలో ఉన్నటువంటి లేదా అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాస్తున్నటువంటి సువార్త అది. అందుకే లూకా సువార్తలో మనకి ఎక్కువగా ఏం కనపడుతుందంటే యూదుల సంస్కృతులు కనపడుతూ ఉంటాయి. వచ్చి అడుగుతారు పరిసయ్యులు, ఏంటి మీ శిష్యులు తినేటప్పుడు కనీసం కాళ్ళు కడుక్కోవాలని కూడా తెలియదా అన్న సందర్భాలు మనం చూస్తామా చూడమా? అంటే కొన్ని యూదుల సంస్కృతి సాంప్రదాయాలను ఎలివేట్ చేస్తూ ప్రతిబింబిస్తే ఏం చేస్తారంటే లూకా గారు ఆ సువార్తని రాస్తారు. ఇక్కడ మత్తయ్య గారి దగ్గరికి వద్దాం. మళ్ళీ మత్తయ్య గారి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరైతే యూదులు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సయ్య యేసుక్రీస్తు వారే అని ఎవరికి తెలియజేయాలనుకుంటున్నారు? ఎక్కువగా యూదులకు ఎక్కువగా తెలియజేయాలన్నటువంటి ఉద్దేశాన్ని మనం మత్తయి సువార్తలో చూస్తాం. ఒక రకంగా చూసుకుంటే మత్తయి గారు యేసుక్రీస్తు వారిని ఎవరికి అనుసంధానం లేదా రిలేట్ చేయాలనుకుంటున్నారు అంటే, యూదులు అతిపెద్ద ప్రవక్తగా భావించేటటువంటి మోషే గారికి కొంచెం సాదృశ్యంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తూ ఉంటారంటే, చూడండి, మోషే గారు ఏం చేశారు? ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశానికి ఏం చేశారు? ఇశ్రాయేలీల్ని నడిపించారు. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నారు? ఐగుప్తు అనే లోకంలో నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? పరమ కనాను అనబడేటటువంటి పరలోక రాజ్యానికి నడిపించేటటువంటి వ్యక్తిగా మనకి ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ యేసుక్రీస్తు వారు కనపడతారు. అలాగేం చేస్తారంటే రిలేట్ చేసుకుంటూ వస్తారు, మోషే గారితో రిలేట్ చేసుకుంటూ వస్తారు. ఎందుకు మోషే గారితో రిలేట్ చేస్తున్నారు అంటే, యూదులు లేదా ఇశ్రాయేలీలు అందరి దృష్టిలో కూడా ఎవరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి? వాళ్ళకి ఎవరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి? అబ్రహాము గారే. తర్వాత వాళ్ళని నడిపించినటువంటి ప్రవక్త ఒక ఆయన ఉన్నారు, ఎవరు? మోషే గారు. ఆయనకి రిలేట్ చేయాలి అన్న ఉద్దేశం మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఎందుకు ఆయన అలా రాశారంటే, కేవలం ఎవరు మైండ్ సెట్ని బట్టి రాయాల్సి వచ్చింది? యూదుల మైండ్ సెట్ ప్రకారం, వాళ్ళ ఆలోచన ధోరణిని అనుసరిస్తూ రాస్తున్నటువంటి సువార్త. విచిత్రం ఏంటంటే, మత్తయి సువార్త కూడా 5 భాగాలుగా విభజించబడింది. మత్తయి సువార్తలో 5 సెక్షన్స్ ఉంటాయి. అంటే 5 పెద్ద ప్రసంగాలు ఉంటాయి ఇందులో. ఏంటి ఆ పెద్ద ప్రసంగాలు? మొదటిది ఏంటంటే కొండ మీద ప్రసంగం. మొట్టమొదటి ప్రసంగం ఏంటి అంటే, లేదా మొదటి సెక్షన్ ఏంటి అంటే కొండ మీద చెప్పినటువంటి ప్రసంగం. అది ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఉంటుంది. ఇక రెండవ సెక్షన్ ఏంటి అంటే మిషనరీ వర్క్. అంటే చూడండి, యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని ఎక్కడికి పంపుతారు? లోకంలోకి పంపుతున్నటువంటి సందర్భం మనం ఎక్కడ చూస్తామంటే 10వ అధ్యాయంలో చూస్తాం. మొట్టమొదటిదేమో కొండ మీద ప్రసంగం, రెండవదేమో అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారు? కొన్ని ప్రాంతాలకు యేసుక్రీస్తు వారు ఒక మిషనరీగా పంపుతూ ఉన్నటువంటి సందర్భము మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. ఇక 3వ భాగం ఏంటి అంటే 13వ అధ్యాయంలో చెప్పబడి ఉంటుంది. ఏంటంటే ఉపమానపు రీతిగా బోధించడానికి మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఉదాహరణలు తీసుకుని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే పరలోకపు మర్మాల్ని తెలియజేస్తూ ఉంటారు. అది 13వ అధ్యాయంలో మనం చూడగలము. తర్వాత 4వ భాగం, ప్రాముఖ్యమైన భాగం ఏంటి అంటే సంఘాన్ని గురించినటువంటి కొన్ని విషయాల్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉంటారు. సంఘాన్ని గురించినటువంటి విషయాలు
పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలియజేసుకుంటూ వస్తారు. ఇది 4వ భాగము 18వ అధ్యాయంలో మనం చూడగలం. రాసుకుంటున్న వారిని ఎవరన్నా ఉంటే కనుక 18వ అధ్యాయంలో దీనికి సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావిస్తూ ఉంటారు. ఇక ఆఖరిదిగా 5వ భాగం ఏంటి అంటే యేసుక్రీస్తు వారి జీవితంలో చివరి క్షణాలు. అది 24వ అధ్యాయము 25వ అధ్యాయంలో ప్రస్తావించబడి ఉంటుంది. మొత్తంగా మత్తయ్య గారు ఏం చేశారంటే 5 ప్రధాన భాగాలుగా మనకి మత్తయి సువార్త కనపడేటట్టుగా చేశారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ 5 భాగాలు కూడా దేనికి సాదృశ్యంగా ఉంటాయి అంటే కీర్తనల గ్రంథానికి సాదృశ్యంగా ఉంటుంది. కీర్తనల గ్రంథంలో కూడా 5 విభాగాలు ఉంటాయి. కాకపోతే మనం ఇంక ఎక్కువ లోతుకు వెళ్ళొద్దు. ఎందుకు 5 విభాగాలుగా విభజించారు అంటే మనం ఏమనుకున్నాము, యూదులు ఎక్కువ ఎవరిని మైండ్లో పెట్టుకున్నారు, ఏ ప్రవక్తని మైండ్లో పెట్టుకున్నారు, మోషే గారిని మైండ్లో పెట్టుకున్నారు. మోషే గారు రాసినటువంటి గ్రంథాలన్నీ 5 గ్రంథాలు. ఆదికాండము, నిర్గమాకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, పంచకాండాలు అని అంటారు. వీటిని రాసింది ఎవరు అంటే మోషే గారు. మోషే గారు రాసినటువంటి ఈ పంచకాండాలతో కూడా దీన్ని రిలేట్ చేస్తూ రాశారు. ఎవరు? మత్తయి గారు రాశారు. ఈ మత్తయి సువార్త వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇంత ఉంది. ఇంకా చాలా ఉంది, చాలా తగ్గించి చెప్పాను నేను. చూడండి, ఎందుకు అంతలా రిలేట్ చేస్తున్నారంటే వీళ్ళకి అసలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? మోషే గారు. మోషే గారు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు? క్రొత్త నిబంధనని ఇచ్చారు. మోషే గారు ఏం చెప్పారని, నిన్ను ఎవరైనా ఒక చెంప మీద కొడితే వెంటనే నువ్వేం చేయాలి? తిరిగి కంటికి కన్ను, పంటికి పన్ను. కానీ యేసుక్రీస్తు వారు వచ్చాక ఏం చెప్పారు? నిన్ను ఎవరైనా కనుక ఒక చెంప మీద కొడితే ఏం చేయాలి? వేరే ఒక చెంప కూడా చూపించు. కీడుకు ప్రతిగా నువ్వు ఏమాత్రం కీడు చేయొద్దు, కీడుకు ప్రతిగా నువ్వేం చేయాలి? మేలు చేయాలి. క్రొత్త నిబంధనని ఇస్తున్నారు, క్రొత్త రకమైనటువంటి శాస్త్రాన్ని మనకిస్తున్నారు. అదే క్రొత్త నిబంధన. మత్తయి గారు ఈ సువార్తను ఎలా మొదలు పెట్టాలి అని అనుకున్నారు అంటే మార్కు గారు ఒకలా మొదలుపెట్టారు, లూకా గారు ఒకలా మొదలుపెట్టారు, యోహాను సువార్త ఒకలాగా మొదలుపెట్టారు. మార్కు సువార్తలు ఎక్కడా కూడా మనకి క్రిస్మస్కి సంబంధించినటువంటి స్టోరీ ఎక్కడా ఉండదు. యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి చిన్నప్పటి సంగతులు ఎక్కడ కూడా మనకి మార్కు సువార్తలో ఉండవు, మిగిలిన సువార్తల్లో ఉంటాయి. లూకా గారు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు ఎవరు పుట్టారు? 6 నెలల ముందు యోహాను గారు పుట్టారు. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు జననం ఎలా ఉందో కూడా ఎవరు మాట్లాడారు? లూకా సువార్తలో ప్రస్తావించబడింది. ఇక మత్తయి సువార్తకు వచ్చేసరికి మత్తయి గారు చాలా దృఢంగా వాళ్ళ మనసుల్లో పెట్టాలని అనుకుంటున్నారు. ఏమని పెట్టాలనుకుంటున్నారంటే, ఇదిగో మీరు ఎదురు చూస్తున్నటువంటి రాబోయే మెస్సయ్య ఎవరు అంటే ఇదిగో ఈ యేసుక్రీస్తు వారే. అందుకని మత్తయి సువార్త దేనితో స్టార్ట్ అయింది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అర్థమైందో ఇప్పుడు ఎందుకు మత్తయ్య గారు ఇలా స్టార్ట్ చేశారు అనేది? వంశావళితోనే ఎందుకు స్టార్ట్ చేశారు? వంశావళితోనే ఎందుకు స్టార్ట్ చేశారంటే వీళ్ళ మైండ్లో, యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మైండ్లో చాలా బలంగా నాటుకుపోయింది ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు మాట అంటారు ఏంటంటే, అబ్రహాము మాకు తండ్రి. 3వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు, దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. వీళ్ళ మైండ్ ఎలా ఉంది? యూదుల మైండ్ సెట్ ఎలా ఉంది? కదిపితే చాలు మా తాత ఎవరంటే చెప్పాలి, అబ్రహాము. ఏదైనా చిన్న మాట అంటే చాలు మేము ఎవరమో తెలుసా? ఎవరు కుమారులము? అబ్రహాం కుమారు. మా తండ్రి ఎవరో తెలుసా? ఎవరు? అబ్రహాము కుమారుడు. ఇంతలాగా మనకి ఈ కాలంలో క్యాస్ట్ పిచ్చి ఎలాగైతే తలకెక్కి కొట్టుకుంటారో అలాగే ఆ రోజుల్లో వాళ్ళకి, యూదులకి, మేము యూదులము, మా తండ్రి ఎవరు? అబ్రహాము అనేటటువంటి తల పిచ్చతో వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళతో ఎలా మొదలుపెట్టారు ఈయన మత్తయ్య గారు? మొట్టమొదటి మాట ఏంటి?
అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఏమీ లేనటువంటి కొంతమంది అభాగ్యురాళ్ళని దేవుడు ఏం చేశాడంటే ఈ యేసుక్రీస్తు వంశావళిలో చేర్చారు. కొంతమంది స్త్రీలను ఏం చేశారంటే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చారు. ఎవరా స్త్రీలంటే 3వ వచనం, 1వ అధ్యాయము 3వ వచనం. యూదా తామారునందు పెరెసును జెరహును కనెను. మొట్టమొదటి స్త్రీ ఎవరు? తామారు. ఇక రెండవది ఎవరు అంటే 5వ వచనం, నయస్సోను షల్మానును కనెను. షల్మాను రాహాబునందు. రెండవ స్త్రీ ఎవరు? రాహాబు. చదవండి ఇంకా. బోయజును కనెను. బోయజు రూతునందు. ఎవరు? 3వ స్త్రీ ఎవరు? రూతు గారు. రూతునందు ఉబేదును కనెను. ఉబేదు యెష్షయిని కనెను. యెష్షయి రాజైన దావీదును కనెను. తర్వాత ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఇక్కడ పేరు ప్రస్తావించకపోయినా మనకు తెలుసు ఊరియా భార్య పేరేంటి? బెత్షెబ. 4వ స్త్రీ ఎవరు? బెత్షెబ. ఇక 5వ స్త్రీ ఎవరు అంటే 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన ఎవరు? యోసేపును కనెను. ఆమె యందు. ఎవరు ఆమె అంటే? ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టిన. ఆమె ఎవరు ఇక్కడ? మరియ. ఎంతమంది స్త్రీలు వచ్చారు? 5గురు స్త్రీలు వచ్చారు. కాసేపు మరియ గారిని పక్కన పెడదాం, ఎందుకంటే కొత్త నిబంధనలు ఈ పేరు మనం చూడగలము. మిగిలిన 4 స్త్రీలు ఎక్కడుంటారు మనకి ఎక్కువగా? పాత నిబంధనలో కనబడేటటువంటి స్త్రీలు. చూడండి, మత్తయ్య గారు ఎంత ధైర్యం చేసి రాస్తున్నారంటే ఈ సువార్తని, ఎంత ధైర్యం చేస్తున్నారంటే, అసలు యూదుల సాంప్రదాయంలో ఒక వ్యక్తి, నేను పలానా వ్యక్తి అని చెప్పుకోవాలి అంటే ఎక్కడ కూడా ఆడవాళ్ళ ప్రస్తావన ఉండకూడదు. అది యూదుల సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కట్టడం. పాత నిబంధన మనం చదువుకుంటూ వస్తే అబ్రహాము వంశావళి గురించి, ఆదాము వంశం గురించి చెప్పుకుంటూ వస్తారు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశాన్ని చెప్తారు. 10వ అధ్యాయంలో నోవాహు వంశావళిని చెప్తారు. 11వ అధ్యాయంలో షేము వంశావళిని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా మనకి ఎవరు కనపడరు? స్త్రీలు కనపడరు. కానీ ఇక్కడ చూడండి, మత్తయ్య గారు ఎంత డేరింగ్ చేసి ఉంటారు. ఇప్పుడు నేను ఎవరో ప్రూవ్ చేసుకోవాలంటే, నేను ఎవరి పేరు చెప్పాలంటే మా తండ్రి పేరు చెప్పాలి, మా తాత పేరు చెప్పాలి, మా తాత తండ్రి పేరు చెప్పాలి, వాళ్ళ తండ్రి పేరు చెప్పాలి. అలాగైతేనే నన్ను గుర్తిస్తారు తప్ప నా తల్లి పేరు చెప్పి మళ్ళీ వాళ్ళ తల్లి పేరు చెప్తే గుర్తింపు అనేది ఉండదు. ఎందుకంటే ఆ కాలంలో ఏ పాలన ఎక్కువ ఉండేదంటే పితృస్వామ్య పాలన ఎక్కువ ఉండేది. కానీ ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారిని గురించి చెప్పే సమయంలో పురుషులను మాత్రమే దేవుడు ఎన్నుకోలా. ఎవరిని ఎంచుకున్నారు? స్త్రీల ప్రస్తావనను కూడా ఎంచుకున్నారు. అసలు యేసుక్రీస్తు వారు పుట్టుక అనేది ఈ స్త్రీల ప్రస్తావన లేకుండా ఏ మాత్రము దేవుడు చెప్పలేదు. పైపెచ్చి రాజుల్నే పక్కన పెట్టేయని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే ఏ మాత్రము కూడా సమాజంలో పలుకుబడి లేనటువంటి కొంతమంది స్త్రీల ప్రస్తావన ఇక్కడ దేవుడు రాయించాడు. చాలా మనం అనుకుంటాము దేవుడి యొక్క కృప, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ పురుషుల్లో దేవుడు, పాత నిబంధనలు పురుషుల పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టే చెప్పలేదు దేవుడు. పాత నిబంధనలో దేవుడు స్త్రీల మీద కూడా కృప చూపించాడు. స్త్రీల జీవితంలో కూడా దేవుడు కొన్ని కార్యాలను చేశాడు. ఆ స్త్రీలను మనకి ఈరోజు ఒక రోల్ మోడల్గా మనకి నిలబెట్టాడు. చూడండి, యేసుక్రీస్తు వంశావళి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎవరిని తీసుకున్నాడు? స్త్రీలను తీసుకున్నాడు. చరిత్రలో పురుషులు చేసిన యుద్ధాలే కాదు, మళ్ళీ చరిత్రలో, బైబిల్ చరిత్రలో పురుషులు చేసినటువంటి యుద్ధాలను మాత్రమే దేవుడు చెప్పలేదు, స్త్రీలు చేసినటువంటి త్యాగాలను కూడా దేవుడు రాయించాడు. ఒకసారి మనం చూసుకున్నట్లే అసలు స్త్రీలు ఏం త్యాగాలు చేశారు అని అంటే, చూడండి, మనకు సామెత ఉంటుంది, ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది, ఒక స్త్రీ ఉంటుంది.
ఆ స్త్రీ తల్లైనా అవ్వచ్చు, అక్కైనా అవ్వచ్చు, చెల్లైనా అవ్వచ్చు, భార్య అయినా అవ్వచ్చు. ప్రతి మగవాడి విజయం వెనకాల ఎవరున్నారు? ఒక స్త్రీ ఉంది. బైబిల్లో కూడా అదే ఉంది. కొంతమంది పురుషుల విజయం వెనకాల ఎవరున్నారంటే స్త్రీలు ఉన్నారు. అసలు మోషే గారి గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక స్త్రీ, కొంతమంది స్త్రీల ప్రస్తావన లేకుండా ఏమాత్రం మనం మాట్లాడలేము. అసలు మోషే గారు బ్రతుకున్నారంటే దానికి కారణమే స్త్రీలు. ఎవరు ఆ స్త్రీలంటే మంత్రసానులు. నిర్గమాకాండము 1వ అధ్యాయము 17వ వచనం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 17వ వచనం. అయితే చూడండి 16వ వచనం కూడా చదువుతాం. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పెట్టెల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపేయండి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పును. అయితే ఆ మంత్రసానులు దేవుడికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. అలా బ్రతకనిస్తే ఎవరు బ్రతికారు? మోషే గారు బ్రతికారు. ఇప్పుడు మోషే గారు అంత పెద్ద నాయకుడు అయ్యారంటే వెనకాల ఎవరున్నారు? తన ప్రాణాన్ని తీయకుండా దేవుడికి భయపడినటువంటి స్త్రీలు ఉన్నారు. ఇశ్రాయేలీలు అందరూ కనాను విజయయాత్రకు మొదలుపెట్టారు. కనాను మీద యుద్ధం చేయడానికి మొదలుపెట్టి వెళ్తూ ఉంటే ఆ కనాను మీద విజయం సాధించడానికి వెనకాలుండి నడిపించినటువంటి ఒక స్త్రీ, ఒక ప్రవక్తి ఉంది. ఎవరు అంటే ఆమె దెబోరా. ఇశ్రాయేలీల విజయం వెనకాల ఎవరున్నారు? ఒక ప్రవక్తి ఉంది, ఒక న్యాయాధిపతి ఉంది. ఆవిడ పేరు దెబోరా. మీరు ఎలా వెళ్తే విజయం సాధిస్తారో అని వాళ్ళని ఏం చేస్తుందంటే సరైన మార్గంలో నడిపించినటువంటి ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఇక పౌరుషం కలిగినటువంటి ఒక ప్రవక్త ఉన్నారు, ఆయన ఏలియా. ఏలియా గురించి మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా ఒక స్త్రీ గురించి మనం మాట్లాడతాం. ఎవరామె? కష్ట సమయాల్లో కూడా ఆయనకి భోజనం పెట్టి ఆదుకున్నటువంటి ఒక సారేపతు విధవరాలు. ఏలియా గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా వెనకాల ఎవరున్నారు? ఒక స్త్రీ ఉంది. ఏమాత్రం ఆధారం లేనటువంటి ఒక నిరాధారులైనటువంటి ఒక స్త్రీ ఆమె అతని వెనకాల ఉంది. ఇక పౌలు గారి గురించి మాట్లాడాల్సి వస్తే పౌలు గారి సేవా జీవితంలో ఎంతోమంది స్త్రీలు తనకి సహకరించారు. ఫీబే అనే ఒక స్త్రీ ఉంది, లూదియా అనేటటువంటి ఒక స్త్రీ ఉంది, చాలామంది స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు పౌలు గారి సేవకు కూడా వెనకాలన్న సహాయం చేసినటువంటి వాళ్ళు స్త్రీలు ఉన్నారా లేరా? ఖచ్చితంగా ఉన్నారు. అందుకే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటారంటే క్రీస్తునందు స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదం ఏదీ లేదు. కుటుంబంలో కూడా, క్రైస్తవ కుటుంబాల్లో కూడా నేను పురుషుణ్ణి నీకంటే ఒక మెట్టు నేను ఎక్కువ ఉండాలి అన్నది ఎక్కడా కూడా ఉండకూడదు. దేవుడు ఏం చేశాడంటే స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఇద్దరు కూడా ఎవరు? సమానమే దేవునిలో. ఇక ఇన్ని మనం మాట్లాడుకుంటూ వస్తే చూడండి, మన ఏ సంఘాన్ని కదిపినా, ఏ పరిచర్యని కలిపినా ఆ పరిచర్య అంత బలంగా నిలబడడానికి ఎవరు కారణమై ఉంటారు వెనకాల? ఏ సంఘమైనా కానీ ఎవరితో మొదలవుద్ది? స్త్రీలతోనే మొదలవుద్ది. స్త్రీల ద్వారా కట్టబడినటువంటి సంఘాలు కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. ఎవరి వల్ల సాధ్యమైంది అది? స్త్రీల వల్ల. స్త్రీలకి దేవుడిచ్చినటువంటి సామర్థ్యం వల్ల అది సాధ్యమైంది. ఈరోజు మన సంఘం కూడా ఎలా నిలబడి ఉన్నదంటే దాని వెనకాల ఎవరున్నారు? స్త్రీల యొక్క కష్టము, స్త్రీల యొక్క ప్రార్థన శక్తి ఈ సంఘాన్ని ఇప్పటి వరకు కూడా నడిపించుకుంటూ వచ్చింది. ఏ సంఘాన్ని మనం కదిపి చూసినా కానీ వెనకాల ఎవరున్నారు? స్త్రీల యొక్క కష్టం అనేది చాలా చాలా ఉంది. అందుకే దేవుడు ఏమాత్రం తారతమ్యాలు పెట్టకుండా యేసుక్రీస్తు వంశావళిలో ఎవరిని రాయించేశారు? స్త్రీల ప్రస్తావన రాయించారు. అప్పటి వరకు వంశావళిలో ఎక్కడా స్త్రీల గురించి లేదు, కానీ యేసుక్రీస్తు వారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు. ఎంతమంది స్త్రీలు కనపడ్డారు? 5 స్త్రీలు కనపడ్డారు. మరియమ్మ గారిని కాసేపు పక్కన పడితే మొట్టమొదట ఎవరు? 3వ వచనంలో తామారు, 2వ వ్యక్తి రాహాబు, 3వ వ్యక్తి రూతు గారు, 4వ వ్యక్తి ఎవరు అంటే బెత్షెబ. ఒక్కసారి మనం ఆలోచించుకోగలిగితే
ఇదంతా మనం చదువుకుంటూ వస్తుంటే ఈ నలుగురు వ్యక్తుల యొక్క పూర్వపు స్థితి ఏమన్నా బాగుందా అని మనం ఆలోచిస్తే వాళ్ళ పూర్వపు స్థితి ఏమాత్రము బాగోలేదు. తామారు విషయం మనం చూసుకుంటే యోధా గారికి 3 కుమారులు ఉంటారు. అందులో మొదటి కుమారుడికి ఎవరినిచ్చి పెళ్లి చేస్తారంటే తామారునిచ్చి పెళ్లి చేస్తారు. ఆ మొదటి కుమారుడు సరిగ్గా లేకపోవడం వల్ల దేవుడు ఏం చేస్తాడంటే అతన్ని చంపేస్తాడు. పాత నిబంధన గ్రంథంలో మరిది ధర్మం జరిగించాలనేటటువంటి ఒక సంస్కృతి ఉంది. దాని ప్రకారం ఏంటంటే తన 2వ కొడుకైనటువంటి అతన్ని ఆమె దగ్గరికి పంపుతాడు. అప్పుడు ఏమవుతుందంటే తన చెడు నడత వల్ల ఏం చేస్తాడు, 2వ కొడుకును కూడా ఏం చేస్తారు, దేవుడు చంపేస్తాడు. ఇక 3వ వాడు చిన్నవాడు, అతడు పెద్దవాడు అయిన తర్వాత నీకు ఇచ్చి వివాహం చేస్తానని ఏం చేస్తారంటే తామార్ని తన ఇంటికి పంపేస్తారు, తన పుట్టింటికి పంపేస్తారు. యోధా పుట్టింటికి పంపేస్తారు. కొడుకు ఏదైనా కానీ తనకిచ్చి వివాహం చేయట్లేదని చెప్పి ఏం చేస్తుందంటే తామారు యోధాతో దేవుడు చెప్పనటువంటి ఒక మార్గంలోకి నడుచుకుంటూ వెళ్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఎవరితో తప్పు చేస్తుందంటే సొంత మావతోనే తప్పు చేస్తుంది. చూడండి, రాజుల్ని సైతం పక్కన పెట్టేయమన్నటువంటి దేవుడు ఎవరి పేరు రాయిస్తున్నారు? తన చరిత్ర కూడా సరిగ్గా లేనటువంటి ఒక స్త్రీ గురించి ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ప్రస్తావిస్తుంది. ఇక 2వ వ్యక్తి ఎవరు? రాహాబు గారి గురించి మనకు అందరికీ తెలుసు. ఆమెను ఏమని ప్రస్తావిస్తాం మనం? వేశ్య అయిన రాహాబు. అసలు వేశ్య కాకముందు ఆవిడ ఫస్ట్ ఏంటి అంటే ఒక అన్యురాలు, తర్వాత ఒక కనానీయురు అంటే ఎవరంటే శాపభరితమైనటువంటి వ్యక్తులు, దేవుడి చేత శపించబడినటువంటి వ్యక్తులు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలీలకి కనానీయులు ఎవరంటే శత్రువులు. ఈమె ఎవరు? రాహాబ్ అనే ఆవిడ ఎవరు? ఒకప్పుడు వేశ్య ఆమె. ఇప్పుడు వేశ్య అంటానికి మనం ఎవ్వరం సరిపోము. ఎందుకంటే యోధా పత్రికలో ఆవిడని ఎక్కడ చేర్చేశారంటే నీతిమంతుల జాబితాలో దేవుడు చేర్చేశాడు. ఒకవేళ ఆవిడ గురించి మాట్లాడాల్సి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ వేశ్య అంటానికి మనము ధైర్యం చేయకూడదు. ఏమని వాడాలంటే ఒకవేళ వాడాల్సి వస్తే ఒకప్పటి వేశ్య ఆవిడ, ఇప్పుడు మాత్రం నీతిమంతురాలని. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వంశావళిలోకి ఎవరు వచ్చేసారు? రాహాబు గారిని కూడా చేర్చారు. ఏమన్నా మనం ఆలోచిస్తే రాహాబు గారి చరిత్ర ఏమన్నా బాగుందా? బాగల. తర్వాత రూతు గారి దగ్గరికి వస్తే అసలు రూతు ఎవరు అంటే ఒక మోయాబీరాలు అంటే వాళ్ళ పునాదులు ఎక్కడ అంటే పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడ అంటే వాళ్ళు లోతు వంశానికి చెందినటువంటి వాళ్ళు. లోతును వంశాన్ని కూడా దేవుడు శపించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈమె యూదురాలా అన్యురాలు. మోయాబీరాలంటే అన్యురాలు. ఈ అన్యురాలు సాక్షాత్తు దావీదు గారికి ఏమైందంటే గ్రాండ్ మదర్ అంటే నాన్నమ్మ అమ్మమ్మ అంటాం కదా, ఆ స్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు రూతు గారి విషయం చూస్తుంటే ఈమెమన్నా దేవుడి జనాంగానికి సంబంధించినటువంటి వ్యక్త కాదు. ఇక ఆఖరిదిగా చెప్పబడినటువంటి స్త్రీ ఎవరు అంటే బెత్షెబా గారి విషయంలో చూస్తే అసలు బెత్షెబా గారి ప్రమేయం ఏదన్నా ఉందా? ఈమె చేసిన తప్పులో దావీదు గారు చేయరాని తప్పు చేశారు, తన భర్తని చంపేశారు. ఖచ్చితంగా ఒక విషయం మనం ఆలోచిస్తే భర్త చనిపోయిన తర్వాత ఈవిడిని ఎక్కడికి తీసుకువెళ్ళారు? దావీదు గారి దగ్గరికే తీసుకువెళ్ళారు. జాగ్రత్తగా ఆలోచిద్దాము. ఒక పక్కన భర్తను చంపినోడు ఎదురుగుండా ఉంటే ఈమె మనసు ఎలా ఉంటుంది? చంపేయాలని ఉంటుందా ఉండదా? భర్త పోయాడు అనేటటువంటి బాధ ఒక పక్కనైతే చూడండి, ఇష్టం లేనటువంటి చోటికి తన ఇష్ట ప్రకారంగా వచ్చిందా? బలవంతంగా తీసుకొస్తే వచ్చింది. అంటే ఈమె ఎంత బాధపడి ఉంటుంది చూడండి. ఈ నలుగురు స్త్రీల గురించి మనం ఆలోచిస్తే వీళ్ళ సాక్ష్యం ఏమన్నా సరిగ్గా ఉందా? వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా సరిగ్గా ఉందా? ఏమీ లేదు. అయినా కానీ ఎక్కడున్నారు వాళ్ళు? యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నారు. పోనీ ఏదో తామారు పేరు రాశారంటే పొరపాటును రాశారు అని అనుకోవచ్చు, కానీ ఎవరి పేరు కూడా రాశారు? రాహాబు పేరు రాశారు, తర్వాత రూతు గారి పేరు రాశారు, తర్వాత బెత్షెబా పేరు కూడా రాశారు. ఎవరు వీళ్ళు అంటే సరైనటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి స్త్రీలు.
కనీసం ఆర్థికంగా కూడా ఏమాత్రము స్థిరత్వం లేనటువంటి స్త్రీలు, ఏమాత్రము కూడా చదువు రానటువంటి స్త్రీలు. పోనీ ఏమన్నా వీళ్ళ వంశాలు చూస్తే ఏమన్నా రాజుల వంశమా? రాజుల వంశమా? కాదు. కానీ ఒక్కరి పేరు చేర్చారంటే ఏదో పొరపాటున చేర్చాడు దేవుడు అని అనుకోవచ్చు. కానీ చూడండి, అందరి పేర్లు చేరుస్తున్నాడంటే దేవుడు కావాలని ఏదో మనకు చెప్తున్నట్టుగా అనిపిస్తుందా లేదా? వీళ్ళెవరు అంటే సమాజం దృష్టిలో వీళ్ళొక అభాగ్యులు, ఒక సామాన్యుల్ని తీసుకొచ్చి సాక్షాత్తు ఎవరి వంశంలో దేవుడు పెడుతున్నారు? సాక్షాత్తు యేసుక్రీస్తు వారి వంశావళిలో దేవుడు పెట్టేస్తున్నాడు. ఏం నేర్చుకోవచ్చు ఈ వంశావళి నుంచి? ఈ వంశావళి చెప్తున్నటువంటి క్రిస్మస్ పాఠం ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటి పాఠం, దేవుడు ఎవరినైనా తన పనికి ఉపయోగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆయన నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ పూర్వపు స్థితి ఏంటి, నువ్వు ఏం చదువుకున్నావు, ఇదేమన్నా చూసేటట్టుగా దేవుడు కనపడుతున్నాడా? ఎక్కడా కూడా కనపడు. దేవుడు తనకి ఎవరు కావాలనుకుంటే వాళ్ళని ఖచ్చితంగా దేవుడు తన పనిలో వాడుకుంటాడు. దేవుడు గనక ఎన్నుకుంటే నిన్ను ఏ మనిషి నిన్ను చిన్న చూపు చూసినా ఆపగలరా? మన ఆశీర్వాదాన్ని ఎవరైనా ఆపగలరా? దేవుడు గనక ఒకవేళ నిన్ను వాడుకోవాలనుకుంటే ఎదుటి వాళ్ళు నీ గురించి ఏమనుకున్నా నీకు అనవసరం. దేవుడికి కూడా అది అనవసరం. దేవుడు గనక నిన్ను వాడుకోవాలనుకుంటే నీ కోసం ఎవరు ఏం చెప్పుకున్నా అది దేవుడికి అనవసరం, నీకు కూడా అనవసరం. నీ గురించి వాళ్ళు ఏమనుకున్నా, నీ గురించి ఏం తెలిసినా కానీ దేవుడికి అదంతా అనవసరం. కానీ దేవుడికి ఎవరు కావాలి? నువ్వే కావాలి. లోకం ఒకవేళ మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ తిరస్కరిస్తుంటే, కుటుంబం ఒకవేళ నీకున్న పరిస్థితులను బట్టి నిన్ను తిరస్కరిస్తుంటే, దేవుడికి నీలాంటిదే దేవుడికి కావాలి. దేవుడు ఎక్కువ ఎవరిని కోరుకుంటాడంటే బ్రతుకంతా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు. దేవుడు ఎవరిని కోరుకుంటాడు అంటే జీవితం అంతా కూడా ఎటు వెళ్ళాలో తోచినటువంటి మనుషుల్నే దేవుడు ఎన్నుకుంటాడు. లోపాలున్నటువంటి మనుషుల్ని దేవుడు ఎన్నుకుని ఏం చేస్తాడంటే ఆ లోపాలన్నిటినీ సరిచేసి ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో వాళ్ళ మధ్యన ఏం చేస్తాడు దేవుడు? తల ఎత్తుకునేటట్టుగా చేస్తాడు. చెప్పుకోవడానికి నీకు వెనకాల ఏమాత్రము కూడా లేకపోవచ్చు, మంచి చరిత్ర లేకపోవచ్చు, నీ గురించినటువంటి మంచి సాక్ష్యం లేకపోవచ్చు ఒకప్పుడు. కానీ దేవుడి మందిరానికి వచ్చి ఆయన వాక్యాన్ని గనుక నువ్వు అంగీకరించగలిగితే దేవుడు ఏం చేస్తాడు? అర్హత లేని మనల్ని ఒక అర్హమైనటువంటి పాత్రగా దేవుడు మారుస్తాడు. అదే ఈ వంశావళిలో, యేసుక్రీస్తు వారి వంశావళిలో దేవుడు మనకి నేర్పుతున్నటువంటి క్రిస్మస్ పాఠం. నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఈరోజు నీ చరిత్ర, నీ వెనకాల నీ పూర్వ పరిస్థితి బాగోకపోయినా దేవుడు అదేమన్నా చూస్తున్నాడా? చూడు. కానీ మనం చేసే తప్పు ఏంటి అంటే చర్చికి వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటో మనం చూసుకోము. కాకపోతే ఎవరు చూస్తాము? ఎదరోడు ఎలా ఉన్నాడో అనేది మాత్రమే చూస్తాం. ఒక విషయాన్ని నేను చెప్తాను. ఒక యవ్వనస్తురాలు వచ్చిందంట పాస్టర్ గారి దగ్గరికి, చాలా కోపంగా వచ్చిందంట. కోపంగా వచ్చి అంటుందంట, అయ్యగారు నాకు ప్రార్థన చేయండి, నేను ఇక చర్చికి రాను. అడిగారు ఈయన, అమ్మ ఎందుకు నువ్వు చర్చికి రావు అని అడిగారు. అసలు చర్చిలో ఎవడు మారుతున్నాడు? మీరు ఎంత వాక్యం చెప్తున్నారు కదా, ఎవడు మారుతున్నాడు? ఎవడు పనిలాడుంటున్నాడు? మీరు వాక్యం చెప్తున్నాడు, మాట్లాడుకునేవాడు మాట్లాడుకుంటున్నాడు, ఫోన్తో ఆడుకునేవాడు ఫోన్తో ఆడుకుంటున్నాడు, ఎవడు ఇష్టానుసారంగా వాడు ఉంటున్నాడు, ఇంకెందుకు నేను చర్చికి రావడము అని అడిగిందంట. అడిగినప్పుడు ఈ పాస్టర్ గారు అన్నారంట, సరే అమ్మ నేను ప్రార్థన చేస్తాను, నువ్వేం చేస్తావంటే ఒక చిన్న పని చేస్తే చాలు, నువ్వు చర్చికి రాకుండా నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు. చెప్పండి ఏది చేయమంటే అది చేస్తాను, నేనైతే ఇంక చర్చికి రాను. ఆయన ఏం చేశారంటే ఒక గ్లాస్ తెమ్మని ఆ గ్లాసు నిండా నీళ్లు పట్టి చేతిలో పెట్టి 3 సార్లు చర్చి చుట్టూ తిరిగిరా అమ్మా, నేను నీకు ప్రార్థన చేస్తాను, చర్చికి రావద్దు, కాకపోతే ఒక కండిషన్, నీళ్ళు మాత్రం ఒక్క చుక్క కూడా
కింద పడకూడదు. ఏం చేసిందంటే 3 రౌండ్లు వేసింది. 3 రౌండ్లు వేసిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. ఒకసారి మీరు చర్చి చుట్టూ తిరిగి చూసుకోండి, ఒక్క చుక్క నీళ్ళు కింద పడ్డా కానీ నేను నెక్స్ట్ నుంచి చర్చికి వచ్చేస్తాను. ఒకవేళ పడలేదనుకో నేను చర్చికి రాకుండా మీరు ప్రార్థన చేయండి అని అన్న. ఆయన చూశారు, నీళ్ళు కింద పడలేదని ఈవిడికి అంత బలంగా చెప్తుంటే ఆయన ఓ మాట అన్నారు, నువ్వు తిరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నీకు ఎదురుగుండా నీ పక్క నుండి వెళ్ళాడు చూసావా అని అడిగారు. చూడలేదు అని అన్నది. ఎందుకు చూడలేదు అని అడిగారు. ఎలా చూడగలను నేను, నా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది, దేని మీద ఉంది, ఆ వచ్చింది ఎవరో కాదు నేనే, నన్ను చూసేవా నువ్వు అని అడిగారు. నేను ఎలా చూడగలను అని అడిగింది. ఎందుకు చూడలేదని అడిగారు. నా దృష్టి అంతా దేని మీద పెట్టాను నేను, నీళ్ళు వలకుండా మీరు నాకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటి, నాకు పెట్టినటువంటి పరీక్ష ఏంటి, నీళ్ళు వలకుండా చర్చి చుట్టూ తిరగాలి. నేను దాని మీదే కాన్సన్ట్రేట్ చేశాను. నేను పక్కన ఎవడు వెళ్తుంటే నేను ఏం పట్టించుకోగలను అని అన్నది. అప్పుడు ఏమన్నారంట, అదే ఆరాధన అంటే. నువ్వు సంఘానికి వస్తున్నావంటే నువ్వు చూడవలసింది ఎవరిని అంటే వాక్యం మీదే నీ కాన్సన్ట్రేషన్ ఉండాలి, నీ ఏకాగ్రత అంతా దేవుడి మీదే ఉండాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. కానీ మనుషుల మీద ఉంటే నీకు మనుషులే కనపడతారు తప్ప వాక్యం ఎక్కడా కూడా కనపడదు. మనుషుల్ని చూస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, హృదయాన్ని చూస్తాడు. మన చర్చికి వస్తున్నామంటే మనం చేసే ఒక దరిద్రమైనటువంటి ప్రతి ఒక్కరికి అలవాటు ఏంటి అంటే పాట పాడుతున్న వాళ్ళని చూస్తాం తప్ప ఆ పాటలో ఉన్న భావాన్ని చూడం. వాక్యం చెప్తున్న వాళ్ళని చూస్తాం తప్ప వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని చూడం. అలా నిన్ను ప్రేరేపిస్తుంది ఎవరయ్యా అంటే సాతాను నీకు ఇచ్చినటువంటి వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడా లేడా? ఖచ్చితంగా ఉన్నాడు. మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా నువ్వు ఎప్పుడు ఉండకు, మనుషుల్ని పట్టించుకునేవాడిగా నువ్వు ఎప్పుడు కూడా ఉండకు. మన సంఘానికి వస్తున్నామంటే ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు దేవుడు నన్ను ఎలా శుద్ధీకరించాలనుకుంటున్నాడు, ఎలా నా హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు, ఇదే మనకు ఉండాలి తప్ప పాట పాడుతున్న వాళ్ళని చూసి బలంగా ఆరాధిస్తున్న వాళ్ళని చూసి మనం అనుకుంటాము దీని చరిత్ర నాకు తెలియదేంటి, మిత్రురాళ్ళలాగా ప్రార్థన చేస్తుంది, అలా దీని చరిత్ర ఏంటి అని ఎవరు ఆలోచిస్తారు? మనుషులు ఆలోచిస్తారు. కానీ దేవుడు ఒక్కసారి నువ్వు మారాలే కానీ నీ గత చరిత్ర నాకు అనవసరం, కనీసం నిన్ను వేలెత్తి కూడా దాన్ని బట్టి నేను చూపించను. దేవుడు కోరుకునేది అది. మనుషులు ఆత్మీయతలో ఎదగకపోవడానికి కారణము ఇది. మనుషుల్ని మనం ఎప్పుడూ లక్ష్య పెట్టకూడదు. ఎవరిని పెట్టాలి? దేవుణ్ణి మాత్రమే పెట్టాలి. ఎవరిని వాడుకున్నాడు దేవుడు అంటే, ఒకవేళ నువ్వు నీ జీవితంలో నువ్వు పర్ఫెక్ట్ కాకపోవచ్చు, నీ జీవితంలో ఎప్పటివరకు మనం పవిత్రులం కాకపోవచ్చు, సరైనటువంటి జీవితాన్ని మనం గడపకపోవచ్చు, సరిగ్గా ప్రార్థన చేయడమే మనకు రాకపోవచ్చు, కానీ దేవుడికి ఎవరు కావాలి? మనమే కావాలి. ఒకప్పుడు అబద్ధికురాలిగా ఉన్నావేమో, ఒకప్పుడు కుటుంబాల మధ్య సమస్యలకి కారణమైనటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామేమో, కానీ దేవుడు అంటున్నాడు వాటన్నిటిని నేను కొట్టివేస్తాను, ఒక్కసారి నీ హృదయాన్ని నాకిచ్చి చూడు. నోవహ గారిని వాడుకునే ముందు నోవహ గారు ఎవరు అంటే ఒక తాగుబోతు. ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. ఆయన ఒక తాగుబోతు. దేవుడు వాడుకున్నాడా లేదా? జలప్రలయం నుంచి కాపాడడానికి వాడనే కట్టమన్నాడు. అబ్రహాము గారు అబద్ధం ఆడారు, దేవుడు వాడుకున్నాడా లేదా? నువ్వు నా చెల్లివని చెప్పు, నా భార్యవని చెప్పొద్దు. యాకోబు గారు తన అన్న యొక్క స్వాస్థ్యాన్ని తీసుకోవడానికి ఎన్ని ట్రిక్స్ ప్లే చేశారు అయినా వాడుకున్నారా లేదా? రాహాబు గారి చరిత్ర చూస్తే ఆవిడెవరు? వేశ్య. దేవుడు ఆమెను కూడా నీతిమంతుల లిస్టులో చేర్చారు. పేతురు గారిని చూసుకుంటే బొంకాడు, నువ్వెవరో తెలియదు నాకు, నువ్వెవరో తెలియదు. ఎన్నిసార్లు? 3 సార్లు బొంకారు ఆయన. దేవుడు తన మీద సంఘాన్ని కట్టారా లేదా? పౌలు గారు చూసుకుంటే సంఘాన్ని హింసిస్తున్నారు, ఎలా మారిపోయాడు? సంఘం కొరకు ప్రాణాలు పెట్టేవాడిగా కూడా మారిపోయాడు.
ఈరోజు మన ఇంటిలో కూడా ఒకవేళ ఎవరైనా తాగుబోతుగా మారిపోయి ఒకవేళ బాధపడుతుంది, ఖచ్చితంగా దేవుడు వాళ్ళను కూడా వాడుకుంటాడు. ఇప్పుడు ఒకవేళ వ్యసనాల బారైపోయినటువంటి బిడ్డలు ఒకవేళ నీకు ఉన్నారేమో, దేవుడు ఖచ్చితంగా రానున్న కాలంలో వాళ్ళను కూడా వాడుకుంటాడు. ఇప్పుడు సరైన మార్గంలో లేనటువంటి బిడ్డలు ఒకవేళ నీకు ఉన్నారేమో, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ పెడతాడు? సరైన మార్గంలో పెడతాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకుంటాడు తన పని నిమిత్తం. అది వంశావళి మనకు నేర్పుతున్నటువంటి పాట. ఇక్కడ చూసినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కుటుంబ నేపథ్యం కానీ, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ, సమాజంలో కానీ వాళ్ళకి ఏమన్నా మంచి పేరుందా? లేదు, మంచి పేరు లేదు వాళ్ళకి. దేవుడు అయినా వాళ్ళని వాడుకున్నాడు. ఇక రెండవ పాఠం ఏంటి అంటే, దేవుడు ఖచ్చితంగా ఈ వంశావళి ద్వారా మనకి చెప్తున్నటువంటి పాఠం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా జీవితాలని మలుపు తిప్పుతాడు. దేవుడు ఖచ్చితంగా ఏ ఆశ తీరనటువంటి నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఎటు వెళ్ళాలో తోచినటువంటి నీ జీవితంలో ఒక దిశా నిర్దేశాన్ని దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. విలువ లేనటువంటి నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఒక విలువైనటువంటి పాత్రగా దేవుడు మార్చేస్తాడు. ఈ వంశావళిని ముగించేసుకుందాం. ఈ వంశావళిని మనం చూసినట్లయితే ఎవరితో మొదలుపెట్టారు వంశావళి? 2వ వచనం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. జాగ్రత్తగా మనం ఆలోచించి ఈ వంశావళి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ వంశావళి గురించి మనం చదువుతున్నప్పుడు, వంశావళిని మనం ఎదురుగుండా పెట్టుకున్నప్పుడు మన జీవితం మనకు అలా కనపడుతుంది. ఈ వంశావళిని మనం చదువుతున్నప్పుడు మన జీవితం, మన ఏమేమి అయ్యింది మన జీవితం అనేది మన ఎదురుగుండా అలా కనపడుతూ ఉంటుంది. ఎలాగయ్యా అంటే చూడండి, ఈ వంశావళిని గురించి మొదలుపెట్టినప్పుడు దేవుడు ఎవరిని ఎత్తుకున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ని ఎత్తుకున్నారు. వీళ్ళ జీవితం చూడండి, ఒక ఉన్నతమైనటువంటి జీవితమా కాదా? ఒక ఆశీర్వదించబడినటువంటి జీవితమా కాదా? ఈ వంశావళిని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే మన జీవితం మనకి అద్దంలాగా కనపడుతుంది. చూడండి, ఒక ఉన్నతమైనటువంటి ప్రజల్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఎవరయ్యాళ్ళు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనము ఉన్నతమైన ఆశీర్వాదంలోకి వెళ్తామా వెళ్ళమా? ఖచ్చితంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. తర్వాత వెంటనే చదువుకుంటూ వస్తే ఎవరు కనబడతారంటే తామారు, రాహాబు, రూతు. అంటే అప్పటి వరకు ఒక ఎత్తులో ఉన్నటువంటి మన జీవితం ఎలా ఉన్నది? ఇప్పుడు పల్లంలోకి పడిపోయింది, లోయలోకి పడిపోయింది. చూడండి, ఉన్నతమైన వంశావళి. తర్వాత ఎవరు వచ్చారు? ఎవరైతే చరిత్ర బాగోలేదో ఆ స్త్రీలు వచ్చారు. తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారంటే దావీదు గారు వంశావళి వచ్చింది, సొలొమోను గారు వంశావళి వచ్చింది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కసారి ఈ జీవితాన్ని మనం చూద్దాము. మొట్టమొదట జీవితంలో మనం ఎక్కువ స్థాయికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, తర్వాత దిగజారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మన జీవితాల్లో ఎత్తు పల్లాలు ఉన్నాయా లేవా? సుఖ దుఃఖాలు ఉన్నాయా లేవా? ఈ వంశావళిని ఎదురుగుండా పెట్టుకున్నప్పుడు మన జీవితం ఉన్నతంగా ఉన్నటువంటి సందర్భాలు కనపడతాయి. తర్వాత గందరగోళ పరిస్థితుల్లో వెళ్ళినటువంటి సందర్భాలు కూడా కనపడతాయి. నిజాయితీగా ఉన్న జీవితము మనకు కనపడుతుంది, నీతి నిజాయితీ లేకుండా జీవించినటువంటి సందర్భాలు కూడా మన జీవితంలో ఉంటాయి. తల ఎత్తుకుని జీవించినటువంటి సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. సిగ్గుతో చచ్చిపోయేంతలాగా తలదించుకునే సందర్భాలు కూడా మన జీవితంలో ఉంటాయి. కడుపు నిండిన పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. సరైనటువంటి తిండి లేనటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో ఉన్నాయి. పవిత్రంగా జీవించిన సందర్భాలు ఉంటాయి, అపవిత్రులమైపోయిన సందర్భాలు కూడా మన జీవితంలో ఉన్నాయి. ఇక్కడ వంశావళిలో కూడా ఉన్నతమైనటువంటి వంశాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. తర్వాత దిగజారినటువంటి వంశాల గురించి దేవుడు మాట్లాడాడు. తర్వాత చూడండి, ఇంత మాట్లాడుకుంటూ వచ్చి 15వ వచనం వరకే గనక ఆపేస్తే, వంశావళిని 15వ వచనం వరకు, 16వ వచనం వరకు కూడా, క్షమించాలి, 15వ వచనం వరకే గనక దేవుడు ఆపేస్తే, ఈ స్త్రీలను మనం ఎలా చూసేవాళ్ళము? ఇంకా మనం ఎలా చూసేవాళ్ళం? వాళ్ళని తప్పు చేసినటువంటి వాళ్ళగానే చూసాము. కానీ జాగ్రత్తగా వినండి,
వీళ్ళ చరిత్రనే, వీళ్ళ నేపథ్యాన్నే మార్చేసింది ఒకే ఒక్క పేరు. ఏ పేరు అది? యేసుక్రీస్తు వారి పేరు. 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. తామారు జీవితం ఏమైపోయింది? ఒక్కసారి క్షమించాలి. రాహాబు జీవితం ఏమైపోయింది? ఒక్కసారిగా వేశ్య అని పిలువబడుతున్నటువంటి ఆమె జీవితము ఆఖరిగా యేసుక్రీస్తు వారి పేరుతో ముగించేసరికి ఏమైపోయింది? ఈమె నీతిమంతురాలి లిస్టులోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు చెప్పబడినటువంటి పేర్ల లిస్ట్ మనం చూసుకుంటూ వస్తే రూతు కూడా ఏమైపోయింది? యేసుక్రీస్తు వంశావళిలోకి వెళ్ళిపోయింది. తామారు కూడా యేసుక్రీస్తు వంశావళిలోకి వెళ్ళిపోయింది. బెత్షెబా గారు కూడా ఎలా వెళ్ళిపోయారు? యేసుక్రీస్తు వారి వంశావళిలోకి వెళ్ళారు. ఎప్పుడు సాధ్యమైంది ఇదంతా అంటే ఎవరితో ముగించినప్పుడు? యేసుక్రీస్తు వారి పేరుతో ముగించినప్పుడు సాధ్యపడింది. ఈరోజు విలువ లేనటువంటి మన జీవితంలో కూడా ఎవరి పేరు ఉండాలి? యేసుక్రీస్తు వారి పేరు ఉండాలి. ఆయనే మన విమోచకుడు, ఆయనే మనం తల ఎత్తుకునేటట్టుగా చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన మాత్రమే సమస్తమును చేయగలిగినటువంటి ఆరాధ్య పూజ్యుడు ఆయన. యేసుక్రీస్తు వారి పేరు కనుక మనం కలిగి ఉండగలిగితే మన ఏ పాటి జీవితం మనం గడుపుతున్నా, మన పూర్వపు స్థితి ఏదైనా ఏమైపోద్ది? ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మనము మిగిలిపోతాం. ఎవరితో ముగించారు? యేసుక్రీస్తు వారి పేరుతో ముగించారు. మనం విలువ పెట్టి కొనబడిన వారము, విలువ లేని దానిగా మనం ఇంకెన్నడూ కూడా జీవించకూడదు. ఒక్కసారి మనం ఆలోచించగలిగితే వంశావళి అంతా చెప్పుకుంటూ వచ్చినప్పుడు లాస్ట్లో ఎవరి పేరు వచ్చింది? యేసుక్రీస్తు వారి పేరు వచ్చింది. దాని తర్వాత ఎవరి పేరన్నా రాయబడిందా? రాయబడలా. అంటే అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడి పేరు ఆఖరిదిగా ఉన్నంత మాత్రాన తగ్గిపోద్దా? తగ్గిపోద్ది. ఆ పైన ఉన్న వాళ్ళందరి చరిత్ర మనం చూస్తే, స్త్రీల చరిత్ర కానీ పురుషుల చరిత్ర కానీ చూస్తే, అప్పటి వరకు వాళ్ళు సమాజంలో ఒక అభాగ్యులుగాను సామాన్యులుగాను జీవించారు. ఎప్పుడైతే దేవుడు వాడుకున్నాడో ఎలా మారిపోయారు? వీళ్ళు గొప్పోళ్ళుగా మారిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు ఈ వంశావళి చివరన యేసుక్రీస్తు వారిని చేర్చేసరికి వీళ్ళందరూ ఎలా మారిపోయారు? విలువైనటువంటి జీవితాలుగా మారిపోయింది. ఈ వంశావళి నేర్పుతున్నటువంటి పాఠం, మన జీవితం విలువైనదిగా మారాలి అంటే, తలదించుకున్నటువంటి మన జీవితం ఒక ఉన్నతమైనటువంటి జీవితంగా మారాలంటే ఖచ్చితంగా ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి రావాలి. మన ముగింపు యేసుక్రీస్తులోనే ముగించబడాలి. అలా గనక మనం చేయగలిగితే ఈ వంశావళిలో చేర్చబడినటువంటి స్త్రీల పరిస్థితి ఎలా ఉందో, దేవుడు ఎలా మార్చాడు, అలాగే మన జీవితాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. ఇదే ఈ వంశావళి మనకి నేర్పుతున్నటువంటి క్రిస్మస్ సందేశం. దేవుడు వాడుకోవాలి అని కనుక ఖచ్చితంగా డిసైడ్ అయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మన ఏ స్థితిలో ఉన్న దాంట్లో నుంచి పట్టి లాగి దేవుడు ఖచ్చితంగా తన పనిలో నిలవబెడతాడు. మన జీవితము ఉన్నతమైనటువంటి జీవితంగా మారాలి. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి జీవితం వేరు, ఇప్పటి నుంచి నా జీవితం ఇంకొకలాగా ఉండాలి అని కనుక మనం ఆశిస్తే మన ముగింపు కూడా ఎవరిలో ఉండాలి? యేసుక్రీస్తు వారే మన జీవితంలో ఉండాలి. ఈ వంశావళి చెప్పుకుంటూ వచ్చి ఎవరితో ముగించబడింది? యేసుక్రీస్తు వారి పేరుతో ముగించబడింది. మన జీవితము కూడా ఎవరిలో ముగించుకోవాలి? యేసుక్రీస్తులోనే ముగించుకోవాలి. మన దిన ప్రారంభము యేసుక్రీస్తుతోనే ఉండాలి, మన దిన ముగింపు కూడా యేసుక్రీస్తుతోనే ఉండాలి. అటువంటి కృప, అటువంటి సమాధానము, అటువంటి ధన్యత దేవుడు మనందరి జీవితంలోనూ దయచేయునుగాక. ఆమెన్.